సోదరులు మరి మోషే అయ్య గారికి, వారి కుటుంబానికి, ప్రత్యేకమైన సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నాకంటే పెద్దలు, వేదికను అలంకరించిన ప్రతి దైవ సేవకునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరిని చూస్తుంటే పాషా ఇంక 2 వాక్యాలు అయిపోయినాయి కదా, ఇంక అయిపోగొట్టండి, ప్రార్థన చేస్తే మేము తినేసి వెళ్ళిపోతాం అన్నట్టుంది మీ ముఖాలు చూస్తుంటే. ఇద్దరు సేవకులు చెప్పారు కదయ్యా, ఇక మీరెందుకు చెప్పేది, ప్రార్థన చేసేస్తే మేము తినేసి వెళ్ళిపోతాం, చల్లగా పడుకుంటాం అని చెప్పి మీ యొక్క ముఖాల్లో నాకు ఆ మెసేజ్ వినపడతా ఉంది, కనపడతా ఉంది, వినపడుతుంది, కనపడుతుంది. ఇప్పుడు నేను ఏమని మెసేజ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వలేము. కాబట్టి అయితే 3 విషయాలు మాత్రము మీకు జ్ఞాపకం చేసి మనం దేవుని సన్నిధిలో మరి ముగించుకుందాం. ఈ దినం బర్త్డే జరుపుకుంటున్న తేజస్వినికి ప్రత్యేకమైన మరి వందనాలు. దేవుని వాక్యము ఆ బిడ్డకు ఒక వాగ్దానం దేవుడిసిన ఫిలిప్పు 4:4 చెప్తున్నాడు, ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇది మనందరం నోటితో చెప్పడం చాలా సులభం, కానీ అది చేయటమే చాలా కష్టమైన పని. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆనందించాలి. ఈ యొక్క గ్రామం పేరు వికృతమాల. చెప్పండి, వికృతమాల. మరి ప్రత్యేకమైన సువార్త కూడిక అని ఎందుకు సేవకులు పదే చెప్తూ వచ్చారని అంటే, ఇందాక ఇద్దరు దైవ సేవకులు మాట్లాడుతూ వచ్చారు. ప్రత్యేకమైన అనంటే నీవు దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా, నీతో పాటు ఇంకొకరు ఇక్కడ కూడుకోవటం ఒక ప్రత్యేకత. సువార్త అంటే నీవు రక్షణ ఏ విధంగా అయితే పొందావో అలాగే నీతో పాటు ఇంకొక రక్షణ పొందటమే ఒక గొప్ప సువార్త. ప్రియమైన దేవుని సంగమా, కూడిక అంటే ఐక్యత. చూడండి, వికృతమాల వి అంటే విడివిడిగా ఉన్నవారిని, అంటే దూరంగా ఉన్నవారిని ఆయన ఏం చేస్తున్నాడంటే కూడిక అని అంటే కూడుకోవటం, ఐక్యత అని అంటే చాలా సందర్భాల్లో అందరూ సేవకులు, విశ్వాసులు, సంఘాలు కలుస్తారు, కానీ వారి ఆత్మ కలవదు, వారి మనసు కలవదు, వారి ఆలోచనలు కలవదు. దీన్ని ఐక్యత అనరు. అయితే చూసేవారికి కూడుకున్నారు అనుకుంటారు, కానీ ఐక్యత అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలు విడివిడిగా ఉన్నవారిని ఐక్యతలోనికి తీసుకురావడం. రెండవ మాట ఏంటంటే, వి అయిపోయింది కదా అక్షరము, 2 అక్షరం ఏమొస్తుంది గ్రామానికి, క్రూ వస్తుంది. అంటే ఈ అక్షరాలు కలిపితే కల్వరిలో నీకోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. 3వ అక్షరం ఏమొస్తుందంటే తా వస్తుంది. ప్రతి తప్పిదములను కల్వరిలో నీ కొరకు రక్తము కార్చాడు యేసు ప్రభు. 3 అక్షరాలు అయిపోయినాయి కదా. 4వ అక్షరం వస్తుంది. ఏమొస్తుంది? మనందరి కోసము. చివరి అక్షరం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? లా. పరలోకములోనికి చేర్చడానికే దేవుడు ఈ వికృతమాల్లో ఈ ప్రత్యేకమైన సువార్త కూడికలోనికి నిన్ను నన్ను తీసుకొచ్చానన్న సత్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ కూడా యేసుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ యొక్క అక్షరాలు చెప్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. ఇందాకే మీకు చెప్పాను కదా, ఏమని, అయ్యా పాస్టర్, ఇద్దరు సేవకులు వాక్యం చెప్పారయ్యా, మీరు నాకు ప్రార్థన చేస్తే మేము భోజనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. టైం కూడా 9:30 అయిపోతా ఉంది. ఇంకేం వాక్యం, మేము వింటూనే ఉన్నాం. మా మోసాయి గారు ఈ వికృతమాల్లో చెప్తూనే ఉన్నాడు, ఇక్కడ కూడిన మా యొక్క సేవకులందరూ చెప్తూనే ఉన్నారు. ఇక మీరెందుకు ప్రార్థన చేయండి చెప్పి అంటుంది. తేజస్విని అంటుంది, డాడీ కేక్ రెడీగా ఉంది, కట్ చేస్తానని చెప్తుంది. ఈ విధంగా ఉంటే ఏ విధంగా వాక్యంలోనికి ముందుకు పోవాలి? ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. ఏంటి ఆ పాట అంటే, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే, దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మ దయగల వాడమ్మో
చాలా చిత్రాల వాడే పరిశుద్ధుడొచ్చినాడు, ఆ పరమును తెచ్చినాడు. పరిశుద్ధుడొచ్చినాడు, ఆ పరమును తెచ్చినాడు. దయగల వాడమ్మో, ఈ జగమున లేనే లేడమ్మో. అమ్మమ్మమ్మ దయగల వాడమ్మో, పాడాలి. ఈ జగమున లేనే లేడమ్మో. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. రాయి రప్పకు మ్రొక్కవద్దు, చెట్టు పుట్టను కొలవవద్దు. రాయి రప్పకు మ్రొక్కవద్దు, చెట్టు పుట్టను కొలవవద్దు. దయగల వాడమ్మో, ఈ జగమున లేనే లేడమ్మో. అమ్మమ్మమ్మమ్మ దయగల వాడమ్మో, ఈ జగమున లేనే లేడమ్మో. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. హల్లెలూయా. మన యేసయ్య ఎలాంటి వాడంట? మన యేసయ్య అనే కంటే నీ యేసయ్య ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడమ్మా? చిత్రాల వాడు. ఎందుకు చిత్రాల వాడు అంటే 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 ప్రశ్నలు మీ ముందు పెట్టి 3 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను సింపుల్గా. మొదటి ప్రశ్న, బండ మీద సర్పము వెళ్ళిన జాడ ఎవరైనా ఆ మార్గాన్ని గుర్తుపట్టగలరా? నెంబర్ 1. రెండవది, అంతరిక్షంలో ఎగుర్చున్న పక్షిరాజు జాడ ఎవరైనా మార్గాన్ని చూడగలరా, కనిపెట్టగలరా? 2 ప్రశ్నలు అయిపోయినాయి. 3వ ప్రశ్న, కన్నికతో పురుషుని జాడ ఎవరైనా మార్గాన్ని గమనించగలరా? ఈ 3 ప్రశ్నలు చివరిలోకి వచ్చేసరికి మీకు వెళ్ళేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, అక్కడ మీరు ఇప్పుడు తీసి చదవద్దండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రెండవది లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వచనం మీరు తర్వాత చూడండి. నేను ఈ వచనాలు మీకు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వికృతమాల గ్రామ ప్రజలకి ఈ 3 విషయాలని సువార్తను అందించడానికి దేవుడు మాట్లాడబోతున్నాడు. మూడవది యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం వరకు మీరు గమనించినట్లయితే మీకు 3 విషయాలు మీకు బోధపడతాయి. ఒకటి, నెంబర్ 1, లూకా సువార్తలో వైద్యుడైన లూకా గారు ఈ సువార్తను రాస్తూ ఒక 2 వ్యక్తుల్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పేరు డాక్టరు. ఈ డాక్టరు ఈ సువార్తను రాస్తూ 2 వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరేమో పేదవాడు, అతని పేరు రాయబడి ఉంది లాజరు. రెండో వ్యక్తి పేరు ధనవంతుడు, అతని పేరు బైబిల్లో రాయబడలేదు. మీరు తర్వాత చదవండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి మనం గమనించినట్లయితే ఆలోచన చేయండి. యూదులకు అధికారైన నికోదేము రాత్రి వేళలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, అయ్యా నీవు దేవుని కుమారుడు అని, నీవు దైవమని నేను నమ్ముచున్నాను. అయితే పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలో ఆ మార్గం నాకేంటో తెలియచేయి ప్రభు అని అడిగాడు ఆయన. ఎవరు ఈయన చెప్పండి?
బోధకుడండి, ఈయన మేధావి, ఈయన గొప్ప యూదులకు అధికారి. మూడవది మనం గమనించినట్లయితే మన భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు, అతని పేరు థామస్, ఇంగ్లీష్లో, తెలుగులో తోమా. ఈ తోమా మన భారతదేశానికి యేసును మోసుకొని మద్రాసుకు వచ్చాడు. ఆయన పేరు తోమా. ఈయన కూడా ఒక మాట అడుగుతున్నాడు యేసు ప్రభుని. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నీ మార్గం ఏంటో మాకు తెలీదు ప్రభువా, ఒకసారి నీ మార్గం మాకు చూపించు అని చెప్పి అడిగాడు. ఇంకొక అడుగు ముందుకేసి, ఆయన పేరు పిలుపు. ఆయన అంటున్నాడు, అయ్యా అన్ని చెప్పినావు కానీ ఆ తండ్రిని మాత్రం మాకు పరిచయం చేయలేదే, ఆ తండ్రిని మాకు చూపించలేదని చెప్పి అడుగుతాడు ఆయన. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 3 విషయాలు అక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏంటి ఆ మాటలు అంటే, ఈ ప్రపంచానికే గొప్ప సువార్త ఏంటనంటే ప్రియులారా, అంటే మంచి వార్త, శుభవార్త, రక్షణ వార్త. సువార్త అంటే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ యోహాను సువార్తలో 14వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మార్గాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో బ్రతకడానికి. ధనవంతుడు అవ్వాలంటే, ధనవంతుడు పేదవాడు అవ్వాలంటే క్షణం పట్టదు, ఒకే ఒక అరగంట, గంట పట్టదండి. అందుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మనందరం కూడా ఒక మార్గములో ఉన్నాం. ఏంటి ఆ మార్గము? మనకు 4 దిక్కులు ఉన్నాయి: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 మార్గాల్లో, అంటే మార్గం అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏమర్థం అవుతుందంటే, విమానములు వెళ్ళే మార్గం, రైల్లో వెళ్ళే మార్గం, బస్సులో వెళ్ళే మార్గం, ఇలా ఆటోలో వెళ్ళే మార్గం, ఇలా చెప్పుకుంటూ పోతే కాలు నడుకుతూ వెళ్ళే మార్గం. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో 4 ఉంటే 4 మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. కుటుంబంలో అన్నదమ్ములు 5 ఉంటే, 3 3 మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మార్గం ఏంటంటే, ఆయన అంటున్నాడు, మీరు అనుకున్నట్టుగా మార్గము, మీ మార్గాల గురించి నేను చెప్పట్లేదు, నా మార్గం గురించి చెప్తున్నాను. ఏంటా మార్గం అంటే, నేనే మార్గము అని చెప్పని అన్నాడు. ఎక్కడికి మార్గము? ఎక్కడికి మార్గం అంటే సత్యానికి వెళ్ళే మార్గము అది. ఎక్కడికి మార్గం అంటే జీవమునకు వెళ్ళే మార్గం అది. అందుకనే ఇక్కడ ఈ డాక్టర్ అయిన లూకా గారు చెప్తున్నాడు. ఏమైనానంటే 2 వ్యక్తులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలు ధరించుకొని బహుగా సుఖించుచు ఈ లోకములో తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాడట. అంటే అది ఆయన మార్గం. మీకు అర్థమైంది ఇప్పుడు? ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన వికృతమాల గ్రామ ప్రజలకి ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్న దేవుడు, మార్గాన్ని చూపించడానికి తెలియచేస్తున్న దేవుడు ఏమని తెలియచేస్తున్నాడంటే, ఈ యొక్క ధనవంతుడేమో ఊదారంగ బట్టలు ధరించుకొని బహుగా సుఖిస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడి యొక్క ఇంటి వాకిట పడి ఉన్న వ్యక్తి, అతని పేరే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, లాజరు. ఈ లాజరుకి ధనం లేదు, కానీ ఒక మార్గాన్ని మాత్రం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ మార్గం అంటే, సత్యం అనే మార్గంలో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. జీవం అనే మార్గంలో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ధనము లేదు లాజరు దగ్గర, కానీ ఈ లాజరు ఏ మార్గంలో వెళ్తున్నాడంటే, యేసు అనే మార్గంలో లాజరు ఉన్నాడు. ధనవంతుడు యేసు అనే మార్గంలో లేడు, సత్యము అనే మార్గంలో లేడు, జీవము అనే మార్గంలో లేడు ధనవంతుడు. అయితే ఒక దినం వచ్చింది, ఒక సమయం వచ్చింది, ధనవంతుడు మరణించాడు.
మరణించిన తర్వాత దురాత్మలు వచ్చి, అంధకార సమూహం వచ్చి ధనవంతుని యొక్క దేహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. ఎక్కడికి తీసుకెళ్ళిపోయింటాయి చెప్పండి? ఎందుకని? ఈ ధనవంతుడు సత్యం అనే మార్గంలో లేడు, ఈ ధనవంతుడు జీవం అనే మార్గంలో లేడు. ఎందుకంటే ధనం ఉంది కదా, ఎందుకంటే ఆస్తి ఉంది కదా, ఎందుకంటే బంగారం ఉంది కదా, ఎందుకంటే ఈ లోకంలో ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. రోగం వస్తే డాక్టరు బాగు చేస్తాడు, భౌతికంగా మందులు ఇచ్చి సూదులు ఇచ్చి వేసేసి పంపించేస్తాడు, రోగం బాగైపోతుంది. నేనే దేవుడిని చెప్పి అంటాడు ధనవంతుడు. అంత గర్వం ఉంటుంది. కొంతమందికి ఏమీ లేకపోయినా గర్వం ఉంటుంది, అదే వాళ్ళకి ఆస్తి, అదే ఒక ఆస్తి. వాళ్ళకి గర్వాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు, ఎవరిని పడితే ఎవరు వారిని శాసిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ప్రియమైన దేవుని సంగమా, లాజరు అనే దరిద్రుడు కూడా చనిపోయాడు, తినటానికి లేకపోయినా. ధనవంతుని ఇంటి వాకిట తన యొక్క బల్ల చుట్టుపడిన రొట్టె ముక్కలు తింటూ వచ్చాడు. లాజరైన దరిద్రుడు, పేదవాడు, స్నేహితులు లేకపోయినా, బంధువులు లేకపోయినా, నా అనేవారు లేకపోయినా సత్యమనే మార్గంలో ఉన్నాడు, జీవం అనే మార్గంలో లాజరు ఉన్నాడు, యేసు అనే మార్గంలో లాజరు ఉన్నాడు. కాబట్టి మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి పరలోక రాజ్యానికి లాజరును తీసుకుని వెళ్ళిపోయారు. గట్టిగా చెప్పాలకూడదా? హల్లెలూయా. చనిపోతే, దరిద్రుడైన లాజరు చనిపోతే దేవదూతలు వచ్చి, పరలోక దేవదూతలు వచ్చి దేవుని యొక్క సముఖంలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దరిద్రుడైన లాజరు, ఈ లోకములో బాధను అనుభవించిన లాజరు, ఈ లోకములో కష్టమును అనుభవించిన లాజరు, ఈ లోకంలో స్నేహితులు లేని లాజరు, ఈ లోకములో నానెవరు లేని లాజరు, ఈ లోకంలో ఆస్తి లేని లాజరు పరలోక రాజ్యములో శాంతితో, సమాధానముతో, ఆనందముతో, రక్షణతో జీవములోనికి ప్రవేశించాడు, పరలోకములోనికి ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? మార్గము, యేసు అనే మార్గము దరిద్రుడైన లాజరులో ఉంది కాబట్టి. ఇప్పుడు నీ మార్గం ఎలా ఉంది? సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కాల సమయంలో ఈ మాట వింటున్నా, నీవు ఏ మార్గంలో ఉన్నావు? దేవుడు నీతో చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ధనవంతుడైన ఈ ధనవంతుడేమో పేరు లేదు భూలోకంలో. పేరు లేదా? ఉందా? చెప్పాలి మీరు. ధనవంతుడికి భూలోకంలో పేరుందా లేదా? లేదా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ లేరని అర్థం. మీరు ఇక్కడ లేరు. మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడో ప్రయాణం చేస్తున్నారు, ఆటోలో ప్రయాణం చేస్తున్నారు, బస్సులో ప్రయాణం చేస్తున్నారు, సైకిల్లో ప్రయాణం చేస్తున్నారు, ఇంటి దగ్గర ఆగి పడుకున్నారు, ఆలోచిస్తున్నారు, రేపు తెల్లారితే నేనేం తినాలి, నేను తెల్లారితే ఏం కట్టుకోవాలి, ఏ పనికి పోవాలి, రేపు పాస్టర్ గారు ఈరోజు వదలట్లేదు మమ్మల్ని, ఏమో 10 అవుతుంది టైం, ఇంటికి వెళ్ళి నిద్రపోవాలా, పనికి వెళ్ళిపోవాలా తెల్లారని చెప్పి ఆలోచిస్తున్నారేమో. ప్రియమైన దేవుని సంగమా, ధనవంతుడికి భూమి మీద పేరుందండి, భూమి మీద స్థానం ఉందండి, భూమి మీద స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ యేసు అనే మార్గంలో లేడు. గట్టిగా చెప్పాలకూడదా? అందుకనే పాతాళములో యాతన పడుతున్నాడంట. ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, అబ్రహాము కుమారుడా, నేను ఈ వేదనలో, వేడిలో యాతన పడుతున్నాను, నాకు ఈ భూలోకంలో 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? 5 మంది అన్నదమ్ములు ఉన్నారయ్యా. ఈ నరకానికి రాకుండా, ఈ పాతాళానికి రాకుండా, ఈ అగ్ని యాతనలోనికి రాకుండా, ఈ వేదనలోనికి రాకుండా, ఈ నాశనకరమైన తెగుల్లోనికి రాకుండా ఉండాలంటే ఇదిగో ఈ అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న, నెమ్మది పొందుతున్న ఈ లాజరుని భూలోకానికి పంపించమని అడుగుతున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, కుమారుడా. మనమైతే ఏమంటాం?
దరిద్రుడా నోరుమై అని చెప్పంట. ఏమంటామండి? కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? కుమారుడా, నీవైతే భూలోకంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు జీవించినావు, లాజరు నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నీవు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి దాటిపో లేరు అని చెప్పానన్నాడు. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఈ లోకంలో నాకు ఎవరున్నారని, ఆకాశం క్రింద నాకు ఎవ్వరు లేరని, ఈ లోకంలో నాకు ఎవరున్నారని, ఆకాశం క్రింద నాకు ఎవ్వరు లేరని, నీవే నాకు ప్రాణం యేసయ్యా, నీవే నాకు జీవం యేసయ్యా, నీవే నాకు జీవం యేసయ్యా, ఈ లోకంలో నాకు ఎవరున్నారని, ఆకాశం క్రింద నాకు ఎవ్వరు లేరని, పాపం పోవాలని ఎన్నో స్నానాలు చేశాను, పుణ్యం చేరాలని ఎన్నో రాత్రులు గడిపాను, పాపం పోవాలని ఎన్నో పూజలు చేశాను, పుణ్యం చేరాలని ఎన్నో రాత్రులు చేశాను, దేని నమ్మినా నాకు రక్షణ లేదాయే. హల్లెలూయా. స్వరం పోయింది. అయితే ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం పొందుతున్నాడు? ధనవంతుడు నెమ్మది పొందుతున్నాడా? లాజరు నెమ్మది పొందుతున్నాడా? ఒకవేళ ఇక నీకు నెమ్మది లేకుండా జీవిస్తున్నావు, అందుకని నీకు అర్థం కావట్లేదు, సమాధానం లేదా? అయితే దేవుడు చూడండి, ఇప్పుడు ధనవంతుడు నరకంలో ఉన్నాడు. ధనవంతుడి యొక్క ఆస్తి పరలోకాన్ని ఇవ్వచ్చు కదా. ధనవంతుని యొక్క ఆస్తి ఎందుకు పరలోకం ఇవ్వలేదు? ధనవంతుని యొక్క బంగారం ఎందుకు పరలోకాన్ని ఇవ్వలేదు అని అంటే, అది ఏది కూడా మార్గంలోనికి రాదు. యేసును నమ్మలేదు, పాపాన్ని ఒప్పుకోలేదు, యేసు రక్తంలో కడగబడలేదు, కాబట్టి ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, ఒకవేళ నీకు రక్షణ లేకుండా ఇక్కడ కూర్చున్నట్టయితే, యేసు మార్గంలో నీవు ఇంకా జీవించుకున్నట్టయితే, ధనవంతుడు వలె నరకానికి వెళ్ళిపోతావా? దరిద్రుడైన లాజరు వలె పరలోకానికి వెళ్తావా? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నరకము, ఒకటి పరలోకం. ఒకటి పరలోకము, ఒకటి నరకం. నీకు పరలోకం కావాలంటే యేసు మార్గంలోనికి రావాలి. నరకం కావాలంటే నీవు యేసు మార్గంలోనికి రావాల్సిన అవసరము లేదు. ఇక రెండవది నికోదేము. ఈ నికోదేము రాత్రి ఎందుకు వచ్చి అడుగుతున్నంటే, పరలోక రాజ్యానికి అయా పోవాలంటే ఏం చేయాలని చెప్పంటే, యేసుప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి రెండవ మారు జన్మిస్తేనే తప్ప నీకు పరలోక రాజ్యం లేదని చెప్పన్నాడు. ఇప్పుడు ఈ నికోదేము అధికారి ఏమన్నాడంటయ్యా, నేను తల్లి గర్భంలో పుట్టి ఇప్పటికి ముసలివాడిని అయిపోతున్నాను, మరలా వెళ్ళి తల్లి గర్భంలోనికి వెళ్ళి ఏ విధంగా నేను జన్మించాలని చెప్పంటే, అలా కాదు, యేసు నా రక్షకుడే నేను నమ్మినట్లయితే నీటిలో నువ్వు రెండవ మారు జన్మించాలని చెప్పి అన్నాడు. ముగిస్తున్నాను. అప్పుడు నికోదేము అన్నాడు, ఏమన్నాడంటే, ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? యేసుప్రభు చెప్పినట్టు చేసినాడా చేయలేదా? చేశాడు. ఆయన నమ్మి రెండవ మారు అనగా బాప్తీసము, దీనిని ఏమంటారంటే రెండవ జన్మ. మొదటి జన్మ తల్లి గర్భంలో నుంచి మనం జన్మిస్తాము.
రెండవ జన్మ ఏంటి అంటే, మొదటి జన్మ తల్లి గర్భం నుంచి మనం జన్మిస్తే, రెండవ జన్మ యేసు రక్షకుడను నమ్మి నీటి మూలముగా జన్మించటమే బాప్తిసం. రెండవ జన్మ. 2 మరణాలు ఉన్నాయి మనిషికి, 2 జన్మలు ఉన్నాయి. మొదటి జన్మ తల్లి గర్భంలో నుంచి జన్మించడం, రెండవ జన్మ యేసు రక్తంలో కడగబడి నీటి మూలముగా జన్మించడం. మొదటి మరణం లోకస్తులు అందరూ మరణించి భూమి మట్టికి వారి శరీరము మట్టి పాలవుతుంది, మన్నైపోతుంది. రెండవ మరణం ఏంటంటే, ఎవరైతే రెండవ జన్మించలేదు, యేసు రక్తంలో కడగబడకుండా యేసు నామములో బాప్తిసం పొందకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారు రెండవ మరణానికి వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 2 జన్మలు, 2 మరణాల గురించి చెప్తున్నాడు. అయితే ఈ రెండవ మరణము, ధనవంతుడు ఇప్పుడు పాతాళములో రెండవ మరణంలోనికి వెళ్ళిపోయాడు. మొదటి మరణము భూమి మీద మరణించాడు, దురాత్మలు వచ్చి నరకానికి తీసుకొని పోయినాయి. మొదటి జన్మ లాజరు భూమి మీద మరణించాడు, పరలోకములో నుంచి దేవదూతలు వచ్చినాయి, పరలోకానికి తీసుకొని రెండవ జన్మ అంటే పరలోక రాజ్యము. అక్కడ ఆకలి లేని రాజ్యము, దప్పిక లేని రాజ్యము, మరణము లేని రాజ్యము, శాపము లేని రాజ్యము. అక్కడ శాంతి, సమాధానము, నెమ్మది, గొప్ప వెలుగు. అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, అక్కడ ప్రియులరా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ రాజ్యం నీకు కావాలా? లేకపోతే ఈ నరకంలో అగ్ని ఆరుదు, పురుగు చావదు. ఆ పురుగు ఎవరంటే నీ ఆత్మనే, నీ ఆత్మనే పురుగు. కాబట్టి ఆ నరకానికి మనం వెళ్ళకుండా తప్పించుకున్నాము. ఈ ప్రత్యేకమైన సువార్తలో మీరు గమనించాల్సిన సత్యం ఏంటంటే, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఉదయం మీరు చేయాల్సిన పని, మీరు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఈరోజు విన్న ఈ సువార్త నీ బంధువుకి, నీ స్నేహితుడికి, నీ రక్త సంబంధికి, నీ ఇరుగు పొరుగు వారికి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలకూడదా? ఎందుకు నీ మీద ఉందంటే, ఇంత భారముతో, ఇంత ప్రయాసతో మరి దైవ సేవకుడు మోషాయి గారు ఈ వికృత మాల్లో సంఘ పరిచయం చేస్తున్న తన దాసుని ఈరోజు వాడుకొని మరి ఇక్కడ ఈరోజు జరుగుతున్న ఖర్చంతా కూడా సేవకుని ద్వారా మరి దేవుడు నడిపిస్తున్నాడు. అది వ్యర్థమో కాకూడదు, అది వ్యర్థమో కాకూడదు. అది వ్యర్థమైందంటే దేవునికి నీవు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించండి. ముగిస్తున్నాను, 3 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. చెప్పండి. ఒకటి యేసు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడూ చేరలేడని చెప్పి అన్నాడు. రెండవది నికోదేము గురించి మాట్లాడుతూ వచ్చాడు. రెండవ మారు జన్మిస్తేనే తప్ప పరలోకానికి వెళ్తావు, లేకపోతే రెండవ జన్మ నీవు నీటి మూలముగా జన్మించకపోతే నీకు పరలోక రాజ్యము లేదని చెప్తూ వచ్చాడు. ఇక మూడవది ఎవరి గురించి మాట్లాడుతూ వచ్చాడు? లాజరు గురించి, ధనవంతుడు గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ 3 విషయాల్లో దేవుడు చివరిగా నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ద్వారా విశ్వసించి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు
ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభువును 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి తండ్రి నీ కొరకు నా కొరకు ఆయన పంపించాడు. ఎందుకు పంపించాడంటే నేను పాపము చేత శాపము చేత నరకానికి వెళ్ళవలసిన వారు మనం, శిక్షను అనుభవించిన శిక్షను పొందవలసిన వారు మనం, మరణము పొందవలసిన వారు మనం, నరకానికి వెళ్ళవలసిన మనల్ని మన పాపములను రక్షించుటకు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవుడై లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయనే దేవుడని, ఆయనే నా రక్షకుడని ఎవరైతే విశ్వసించి నమ్ముతారో వారికి పరలోక రాజ్యం ఉంది. ఎవరైతే నమ్మరో వారికి నరకం ఉంది, శిక్ష ఉంది. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. మన జీవితాల్లో కూడా ఇలాంటి గొప్ప ఒక ప్రత్యేకమైన సువార్త మన కుటుంబాల్లో, మన స్నేహితులు, మన బంధువులకి అందరికీ కూడా చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? సంఘము ఉజ్జీవముతో పరిశుద్ధాత్మతో అలంకరించబడి అనేకులు రక్షణ పొందుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా నేను కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదముతో మనం ఈ యొక్క ప్రత్యేకమైన సువార్త కూడికను ముగించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం.